పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి యొక్క జీవితాల్లో ఈ శిలువ దేవుని ప్రేమకు సాదృశ్యంగా ఉంటుంది. కావున ఎన్నో సంవత్సరముల నుంచి మీరు చిన్నప్పుడు మన పెద్దలు పూర్వం నుంచి కూడా ఇక్కడ శిలువ ఉండేది. మరి ఇక్కడికి వచ్చి మన పెద్దలు ప్రార్థన చేసుకునేది అనేది మన యొక్క చాలామంది యొక్క విశ్వాసం. కాబట్టి ఈ యొక్క శిలువ ద్వారా దేవుడు మన కుటుంబాలను, మన బిడ్డలను, మన గ్రామాన్ని, మన విచారణను దేవాతి దేవుడు దీవిస్తూ ఆశ్రయిస్తుంటున్నాడు. వెళ్ళేవారిని, వచ్చేవారిని అందరినీ కూడా తన యొక్క చాచినటువంటి చేతులతో అందరినీ కూడా దీవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ స్వరూపమును ఆ దేవాతి దేవుడు సమర్పించుకుంటూ ఈ స్వరూపం ద్వారా మనందరినీ కూడా దీవించమని, ఆయన ఎంతో మనల్ని కూడా ప్రేమించి ఆయన ప్రేమకు నిదర్శనంగా ఉన్నటువంటి ఈ శిలువలో మన ప్రభువైన యేసుక్రీస్తు మనలో ఒకరిగా ఉండి మానవ రూపాన్ని దాల్చి ఈ లోకానికి వచ్చేసి ఉంటున్నాడు. కావున ఆయన కూడా మన ప్రేమ నిమిత్తం శిలువపై మరణించినంత వరకు విధించెను. మనం కూడా దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క వాక్యానికి విధించే కృపను మనం దయచేయమని, శిలువ ఆయన మరణ ఉత్థానంలో శ్రమ జ్ఞాపకపరుచుతున్నది. కాబట్టి మనం కూడా ఆయన మరణములో మన భాగస్థలం అవుతున్నాం. ఆయన పునరుత్థానంలో మనమందరం కూడా మరలా ప్రభు సన్నిధికి మనము వెళ్తాం అనేది మన నిరీక్షణ. కాబట్టి ఆ నిరీక్షణ కలిగి మన ఈ ప్రస్తుతమైన సమయంలో ఆ తండ్రి దేవుని ప్రార్థించుకుందాం. పరమ పవిత్రుడైన ఓ దేవా, మీరు మమ్ము ప్రేమించినందులకు మమ్ము రక్షింపవలనని ఆశయముతోనూ మీ ఏకైక కుమారుని మాకు అనుగ్రహించిరి. ఆయన శిలువ ప్రభావం వలన మమ్మల్ని అందరినీ పాప బంధముల నుండి విముక్తులను చేసి నీ బిడలుగా చేసి అనుదినము మేము మీ చిత్తానుసారం జీవించినట్లు దయచేయుడు. ఈ మహిమాయుత చిహ్నమును ఆశ్రయించుడు. ఈ యొక్క శిలువ ద్వారా మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. నీ దరిచేరు ఎవరైతే వేదనలతో, బాధలతో, కొరతలతో నీ సన్నిధికి వచ్చి మొరపెడుచున్నటువంటి ప్రతి వారిని కూడా నీ క్షమను, నీ ప్రేమను, నీ యొక్క ఆశీర్వాదాలను మేము అనుభవించే కృపను మాకు దయచేయండి. నీ ఊరటను మాకు వసగండి. ఆనాడు మరి తల్లి శిలువ చెంత ఆమె చేరి ఉన్నప్పుడు, ఇదిగో నీ తల్లి నీ కుమారుడని నీ శిష్యునికి పరిచయం చేసిన రీతిన నీ తల్లిని ఎవరైతే నీ సన్నిధికి వచ్చి ప్రార్థించి ప్రతి వారికి తోడుగా పంపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ముఖ్యంగా మా జీవితాల్లో నీ యొక్క శిలువ ద్వారా మాపై చూపినటువంటి ప్రేమను మేము ఎల్లప్పుడూ అనుభవించినట్లు కృప చూపండి. మా జీవితాల్లో ఎదురయ్యే అనేక నిరాశలు, అనేక అపనిందలు, అనేక అవమానాలను, బాధలు, కష్టాలు, ప్రభా, అనారోగ్య సమస్యల నుండి నీవు పొందినటువంటి గాయముల చేత మాకు స్వస్థత దయచేయండి. మా మనసులను కట్టండి, మా హృదయాలను కట్టండి ప్రభా. మా జీవితాల్లో ఎల్లప్పుడూ నీ యొక్క శిలువకు, నీ యొక్క శిలువ మరణమునకు, నీ ఉత్థానమునకు మేము అంటి పెట్టుకుని ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని ముందున్న సమయాన్ని మీ చేతుల్లో సమర్పించుకుంటూ గోజాడుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోక జపము, మంగళవార్త జపం, త్రిత్వసూత్రం జపము.